హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇవాళ వీడియోలో ఇది బుధవారం రోజు షూట్ చేసిన వీడియో అండి. ఇవాళ రోజు మొత్తంలో నేను చేసుకునేటువంటి పనులు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ అయితే పూజ అయిపోయిందండి. అలా కర్టెన్స్ ఓపెన్ చేసేసి దేవుడి దండం పెట్టుకొని వంటింట్లోకి ఎంట్రీ ఇచ్చేసరికేనండి తోమిసి ఆరిపోయిన గిన్నెలు, అలాగే నీట్గా ఉండే కౌంటర్ టాప్ ఒక ప్రశాంతత వచ్చేసింది. మరి కొంచెం సర్దుకుంటే సరిపోతుందిలే, ఎక్కువ పని ఏంటి లేదని చెప్పేసి అనిపించింది అనమాట. ఆ తృప్తి ఆ గడి కోసం మాత్రమే. మళ్ళీ ఒంటిల్లంతా గజిబిజి అవ్వకమానదు. సో ఏంటంటే ఎంట్రీ అవ్వగానే క్లీన్గా ఉంటే అదో తృప్తి కదా. సో పదండి వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. వీడియో ఎలాగుంది ఏంటి కామెంట్ చేయండి. సో ఈరోజు ఏంటంటే కొత్తిమీర కారం చేయబోయానండి ఫస్ట్ అయితే లంచ్లోకి. సో కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉందిలే ఎందుకులే అని చెప్పేసి పచ్చడి చేద్దాం అనుకున్నాను. సో నా స్టైల్లో నేను కొత్తిమీర పచ్చడి ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. మరి వంకాయలు అయితే కర్రీ చేయట్లేదండి, కాల్ చేసి పెరుగు పచ్చడి చేస్తున్నాను అనమాట. సో అటువైపు అయితే స్టవ్ పైన పెట్టేశాను. అండ్ ఇక్కడ కొత్తిమీర అంతా శుభ్రంగా ఫస్ట్ కట్ చేసుకుంటున్నానండి. చెప్పడానికి వెళ్తే ఒక 1/2 కిలో ఇసుక వస్తుందండి ఖచ్చితంగా. అంత ఇసుక అయితే నిండిపోయి ఉంది. సో శుభ్రంగా వాష్ చేసేస్తాను. వాష్ చేసిన తర్వాత మనం కట్ చేయడానికి అలా కొంచెం చేతికి అలాగా అంటుతూ ఉంటుందండి, కాబట్టి అది నాకు నచ్చదు. సో ఫస్ట్ ఏంటంటే కట్ చేసేసాను అనమాట. కింద ఒక ప్లేట్లో అంటే మీదన జల్లెడ వేసేసి దాంట్లో కొత్తిమీర వేసి అలా కడుగుతుంటేనండి కిందకి అంతా కూడాను దిగిపోతుంది అనమాట. ఈ టిప్ అయితే నేను ఏ ఆకుకూరలు కడిగినప్పటికీ నేను ఇదే యూజ్ చేస్తాను. చాలా చక్కగా షార్ట్ టైంలో మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి కొత్తిమీర అంతా శుభ్రంగా కడిగేస్తాను. అండ్ ఈ లోపల వంకాయలు కూడా కాల్చేసాను కదండి, అవి కూడా శుభ్రంగా పొట్టు అయితే తీసేసాను అనమాట. అండ్ వన్స్ చెక్ చేసేస్తున్నాను పుచ్చు ఏమైనా ఉందా లేదా. ఒక్కొక్కసారి అంటే పుచ్చున్నది అంటే కొంచెం పేలుతుంది కదా అంటారు, అంటే పొయ్యి మీద మనం కాలుస్తున్నప్పుడు. సో అలాగేంటి పేలలేదు, అయినప్పటికీ ఒకసారి చెక్ చేసేసాను అనమాట. సో కట్ చేస్తానండి. ఇప్పుడు మనం కొత్తిమీర పచ్చడికి అయితే వచ్చేసాం. ఇదైతే నివుల పచ్చడి కాదండి, అయినప్పటికీ 2-3 డేస్ ఉన్నది అన్నా కూడా పాడవదనమాట. సో ఫస్ట్ అయితే కొంచెం మెంతిగుండ రెడీ చేసుకుంటున్నాను. కొంచెం సింపులేనండి, ఆవాలు అండ్ మెంతులు కొంచెమే తీసుకున్నానండి, ఎందుకంటే ఎక్కువ చేసామంటే చేదు వచ్చేస్తుంది కదా. సో ఆ తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కొత్తిమీర అంతా కొంచెం ఫ్రై చేసుకుంటాను అనమాట. అంటే కొంచెం మగ్గిపోయినలాగా అయిపోయిన తర్వాతనండి కొంచెం చింతపండు వేసుకుంటాను. చింతపండు క్వాంటిటీ కూడా చిన్న నిమ్మకాయ సైజు కూడా వేసుకున్నానండి అంతే. అటువైపు అయితే కడాయిలోని ఒక దెబ్బరొట్టి వేసేసానండి, టిఫిన్లోకి అయితే అది సరిపోతుంది. ఈ కొత్తిమీర అండి అంటే వాటర్ అంతా మనకి ఇంకిపోయినట్టుగా కొంచెం మగ్గించేస్తాను అనమాట. సో ఇదిగోండి మెంతిగుండ అయితే ఇప్పుడు అంటే మిక్సీ పట్టేస్తున్నాను, చాలా తక్కువే చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా చేదు వచ్చేస్తుంది అని చెప్పేసి. ఈ లోపల ఈ కొత్తిమీర వేయించుతున్నాను కదండి, అది కొంచెం చల్లారిపోతుంది. అండ్ ఈ మెంతిగుండలో కలిపేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. ఆకుకూరలు మనకి ఫస్ట్ అయితే అంత కనబడుతుంది కదండి, ఆ తర్వాత కొంచెం తగ్గిపోతుంది కదా, ముద్ద అయిపోతుంది క్వాంటిటీ. సో అదనమాట. మెంతిగుండ అయిపోయిన తర్వాత ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు యాడ్ చేసి మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఒక 3-4 స్పూన్ల వరకు నూనె అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత 2 ఆవాలు అండ్ మెంతి గింజలండి. ఎందుకంటే చెప్తాను చూడండి, పచ్చడి తినేటప్పుడు మెంతులు కానీ నోట్లోకి వస్తే మా వాళ్ళకి నచ్చదు. పచ్చడంతా చేసేస్తావు అని చెప్పేసి అంటారండి, కాబట్టి కొంచెమే వేసాను అనమాట. ఇదిగోండి గోరింట ముద్దలాగా ఈ మాత్రం వచ్చిందనమాట. అటువైపు అయితే కొంచెం హింగు వేసుకున్నానండి తాలింపులోన. ఈ పచ్చడికి మెయిన్ రుచి మనకి హింగు. పచ్చడి ఐటమ్స్లో ఆల్మోస్ట్ మనకి హింగువే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇదిగోండి అయితే ఒకటి ఏంటంటే రుబ్బేటప్పుడు ఒక్క పిసరు కూడా నీళ్లు నేను యాడ్ చేయలేదన్నమాట. చెప్పాను కదా ఉన్నదనుకోండి ఒక 2-3 రోజుల వరకు అసలు పాడవదండి. ఇదిగోండి కొంచెం మగ్గించేస్తాను అనమాట. అండ్ కొంతమంది నేను చూశాను తెల్లుల్లిపాయలు యాడ్ చేస్తుంటారు, అలాగే గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా యాడ్ చేస్తుంటారండి. ఎందుకు కొన్నిట్లో పచ్చడి ఐటమ్స్లో తెల్లుల్లిపాయలు నేను అస్సలు యాడ్ చేయనండి, ఓన్లీ గోంగూర పచ్చడిలో మాత్రమే నేను యాడ్ చేస్తాను అనమాట. ఎవరి చాయిస్ వాళ్ళదిలేండి. సో కట్ చేస్తే ఇదిగోండి కొంచెమే కారం కూడా యాడ్ చేశాను. ఇదిగో అస్సలు నూనె అనేది మీకు కనబడదనమాట. అంటే మనం నిల్వ పచ్చడి చేసినట్టు ఎక్కువ వేస్తాం కదా ఆయిల్, అంటే పచ్చడి పాడవకుండా ఉండడానికి. సో ఇక్కడైతే కొంచెం ఆయిల్ తోటే మనకి సరిపోయింది. ఈ లోపలండి పచ్చడి అయిపోయింది. అండ్ అదే ప్యాన్లో నేను వంకాయలు కూడాను ఉల్లి చెక్కు అండ్ వంకాయ అంటే కాల్చిన వంకాయ పేస్ట్ కూడా వేసేసాను అనమాట. అంటే ఆ ఫ్లేవర్ అంతా కొంచెం దీనికి అంటుతుంది ఎలాగైనా. మరి అటువైపు అయితే చూస్తున్నారు కదా, ఈరోజు కర్రీ ఏంటంటే ఆలు కొంచెం ఉడికించేసి ఫ్రై చేస్తున్నాను అనమాట.
ఇంకా ఈరోజైతే బోల్డ్ అన్ని పనులు అయితే నెత్తి మీద ఉన్నాయండి. ఏంటంటే మొన్న పూజా మందిరం క్లీన్ చేశాను అండ్ ఆ కిందన ఒక గూడు ఉన్నదనమాట. అందులో ఊదెత్తులు ఇవన్నీ పూజకు కావాల్సిన సామాన్లన్నీ ఉంచుతూ ఉంటానన్నమాట. సో అది క్లీన్ చేయాలన్నమాట. సో కాబట్టి ఎంత వేరం పనులన్నీ ముగిస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మార్కెట్కి కూడా వెళ్ళాలండి, పూజ సామాన్లు ఇవన్నీ తీసుకురావాలి. ఏంటంటే థర్స్డే ఒకవేళ షాపింగ్ పెట్టుకున్నాం అనుకోండి, మార్కెట్ అంతా విపరీతం జనం అనమాట. కాబట్టి ఈరోజే బుధవారం రోజే మార్కెట్ అంతా నేను చూసుకొని వస్తానని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. కాబట్టి ఎంత వేరే నా రొటీన్ కంప్లీట్ అవుతుందా అని చెప్పేసి హరీబరీగా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మీ శ్రావణ మాసం షాపింగ్ సంగతి ఏంటండి? సో కట్ చేస్తానండి. ఇదిగో ఇదైతే ఈవినింగ్ వీడియో అనమాట. 3 గంటల చిల్లర అవుతుందండి. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను, ఎందుకంటే మనం మంచి బట్టలతోటే కదా పూజా మందిరం ముట్టుకుంటాం. సో ఏంటంటే ఒక సీట్ ఆల్రెడీ ఉన్నదండి లోపల, అయినప్పటికీ నేను పేపర్స్ అవి అంటే పరుస్తూ ఉంటాను, ఎందుకంటే జిడ్డు ఎలాగైనా వస్తుంది. అయితే ఏంటంటే అన్నీ ఒకసారి శుభ్రం చేసేసి రీఫిల్ కూడా చేసుకుంటున్నాను. లైక్ ఎలాగంటే హారతి కర్పూరం ఉంటుంది కదండి, అలాగే ఆయిల్ కూడా. అండ్ దసంగం అయితే ఆర్డర్ పెట్టానండి, ఇంకా అది డెలివరీ అవ్వలేదు, కొంచెమే ఉన్నదన్నమాట, నిండుకు వచ్చింది. సో ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే ఒత్తులు పెట్టే బాక్స్లో అలాగే ఆ గూట్లో పచ్చకర్పూరం ఒక చిన్నది అంటే వేస్తున్నాను అనమాట. లైక్ ఎలాగంటే తలుపు తీసిన కానీ మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, లేకపోతే జిడ్డు వాసన అనేది మనకు అస్సలు రాకూడదండి పూజా మందిరం దగ్గర. ఆ పేపర్లు అవన్నీ అప్పటికప్పుడు మనం మారుస్తూ ఉండాలన్నమాట. ఇంకా బయట అయితే మేఘం ముంచుకొని వస్తున్నదండి, ఉరుములు మెరుపులు కూడా ఉన్నాయన్నమాట. ఎక్కడ పవర్ కట్ అయిపోతుందా అని చెప్పేసి ఏ పని చేసినా ఎప్పుడు చేసినా కూడా తొందరగా మటుకు నాకైతే తప్పట్లేదు. సో మంచిగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి, బయట అయితే చీకటి అయిపోయిందనమాట. ఒకసారి వచ్చిన బట్టలు అవన్నీ తీసుకుందాం అనేసరికి బయట వ్యూ అయితే అద్భుతం, అసలు చెప్పడానికి లేదు. సో ఈ పనులన్నీ అయిపోయేసరికి దాదాపుగా 5 అయిపోయిందనమాట. అండ్ మధ్యలో పవర్ కట్ కూడా అయి మళ్ళీ వచ్చిందండి. అండ్ ఈ లోపల సాయంత్రం అయితే మేము స్నాక్స్ కోసం ఉప్పుపిండి చేసుకున్నాం. మీలో ఎవరికైనా ఉప్పుపిండి అసలు తెలిసి ఉంటే కామెంట్ చేసేయండి. బియ్యం పిండితో చేస్తాం చూడండి అది. అండ్ ఆ తర్వాత ఏమో మిల్ మేకర్ నానబెట్టానండి కర్రీ కోసం, అలాగే ఆలూ కర్రీ కూడా చేశాను అనమాట. అండ్ అమ్మ కోసం ఇడ్లీ కూడా పెట్టాను. ఆల్మోస్ట్ 7:30, 8 వరకు అయితే ఈ రొటీన్ ఇలాగే జరిగిందండి. సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చిందా? ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.